రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వచ్చే 3-4 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. క్యూములోనింబస్ మేఘాల కారణంగానే వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఈ వర్షాలతో రాష్ట్రంలో నమోదవుతున్న రికార్డు టెంపరేచర్లు కాస్త తగ్గే అవకాశం ఉందన్నారు. ఇక రేపటి నుంచి 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. మే 8 తర్వాత తిరిగి మళ్లీ ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. రైట్, ఇక మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వాతావరణ శాఖ అలర్ట్స్ పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మీరు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఉత్తర దక్షిణ ద్రోణి బంగాళాఖాతంలో ఒకటి కొనసాగుతుంది. అదే విధంగా కూడా ఇన్ని రోజుల పాటు మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూడా గాలిలో తేమ శాతం పెరిగిపోయింది. దీంతో సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా రాబోయే 2-3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆ జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. అక్కడున్న అధికారులకు కావచ్చు, రైతులకు, జిల్లా యంత్రాంగానికి, వ్యవసాయ శాఖకు కూడా ఎప్పటికప్పుడైతే అలర్ట్స్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు మొన్న కూడా చూసుకోవచ్చు, దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం, అక్కడక్కడ మనకు వడగండ్ల వర్షం, ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా కనిపించింది. కాకపోతే నిన్న మనకు ఎక్కడ పెద్దగా వర్షం కురవనప్పటికీ కూడా ఈ రోజు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజుకి సంబంధించి కూడా పలు ఉత్తర, దాంతోపాటు తూర్పు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఈ రోజుకి సంబంధించి చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటతో పాటు ఇటు మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ రోజు ఈ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది. అయితే ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత మనకు కనిపించినప్పటికీ కూడా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత ఉంది కదా అని చెప్పేసి ఆరు బయట ఎవరైనా ధాన్యం ఆరబోసినా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా రైతులు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్త వహించాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా ఇటు మొక్కజొన్న రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, అదేవిధంగా వరికి సంబంధించి కూడా చాలా వరకు పంట నష్టం కూడా జరిగింది. అదేవిధంగా కూడా ఇప్పటికీ కూడా చాలా మంది వడగండ్ల వర్షంకి తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో కూడా రైతులు పదే కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు కావచ్చు, వాతావరణ శాఖ ఇస్తున్న అలర్ట్స్ కావచ్చు ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజుతో పాటు మరో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కాస్త మనకు టెంపరేచర్స్ అంటే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలపడం జరిగింది. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే దాదాపు 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, రామగుండం కావచ్చు, అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి కూడా 40 నుంచి 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకపోతే మనకు ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు అధికంగా ఉష్ణోగ్రతలు అనేవి కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు మరో రాబోయే 2 గంటల పాటు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి కూడా మనకు వర్షాల తీవ్రత మరో 3-4 రోజుల పాటు ఉండడంతో కూడా కాస్త ఉష్ణోగ్రతలు అయితే 1 నుంచి 2 డిగ్రీలు, అక్కడక్కడ 3 డిగ్రీలు కూడా తగ్గే అవకాశం ఉందని తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు జనగాం, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండతో పాటు ఇటు పెద్దపల్లి, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలకైతే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల పాటు కూడా తేలికపాటి వర్షం, అక్కడక్కడ ఒక మోస్తారు వర్షంతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కనిపించే అవకాశం ఉండడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే సూచనలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా కూడా ఇక రేపటి నుంచి మనకు దాదాపు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఒక ఉత్తర జిల్లాల్లో మాత్రం మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు పశ్చిమ జిల్లాలైన ముఖ్యంగా వికారాబాద్, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలు, అదేవిధంగా దక్షిణ జిల్లాలో 2-3 జిల్లాలకు మాత్రము మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాలకు మాత్రం మనకు దాదాపు 38 నుంచి 40 డిగ్రీల లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా అంటే ఈ రోజు మనకు మే 5th, మే 6th, మే 7th, మే 8th వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో నార్మల్గా నమోదైనప్పటికీ కూడా
కూడా ఓన్లీ ఒక ఉత్తర జిల్లాలో ఒక 4-5 జిల్లాలో మాత్రం అధికంగా ఉండే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 2 నుంచి 3 డిగ్రీలు అయితే తగ్గే అవకాశం ఉండడంతో కూడా ఇటు ప్రజలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా కూడా మే 8 తర్వాత మళ్ళీ తిరిగి మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అధికంగా ముఖ్యంగా 2-3 నుంచి 4-5 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలకు సంబంధించి కూడా ఈ సూచనలు అనేది జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మనం చూసాము, దాదాపు ఏప్రిల్లోనే మనకు 45 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా మే వచ్చిన తర్వాత కూడా మనకు అధికంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. కాకపోతే మనకు మధ్యలో క్యూములోనింబస్ మేఘాలు ఇటు సినాప్టిక్ కండిషన్స్ వల్ల అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు కురవడంతో కూడా కాస్త 1-2 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతా ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మే 8 నుంచి మళ్ళీ తిరిగి ఉష్ణోగ్రతల తీవ్రత, వేడి వాతావరణం, వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇంకా ఈ రోజుకి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాబోయే 2-3 గంటల పాటు కూడా అక్కడ వర్షం కురిసే అవకాశం ఉండదని చెప్పేసి నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆ జిల్లాలకు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు చూసుకున్నట్టయితే కూడా రేపు కూడా ఇటు పలు జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తూర్పుతో పాటు ఇటు మధ్యస్థ జిల్లాలు, దక్షిణ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు రేపటి నుంచి అక్కడక్కడ వడగండ్ల వర్షం, ఈదురుగాల తీవ్రత, పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో కూడా ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఇటు హెచ్చరికలు కావచ్చు, సూచనలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కూడా ప్రస్తుతం మనకు వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణం ఉన్నప్పటికీ కూడా రాత్రి సమయంలో మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ ఒక 2-3 ప్లేసెస్లో మాత్రం చిన్నపాటి జల్లులు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక రేపటికి సంబంధించి కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలు జిల్లాలకైతే వర్ష సూచన జారీ చేయడం జరిగింది. ఇక రేపు ఎల్లుండి కూడా హైదరాబాద్, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సూచనలు అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 రోజుల పాటు కూడా కాస్త ఉష్ణోగ్రతలు తగ్గి మనకు సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి చిన్నపాటి వర్షం, అక్కడక్కడ మనకు మోస్తారు వర్షం, అక్కడక్కడ వడగండ్ల వర్షంతో పాటు ఈదురుగాల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉంది. జ్యోతి.